ఇండియాలో టాప్ 10 హీరోలు ఎవరు అనే దాని మీద ఓర్మాక్స్ మీడియా అనేటువంటి సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారంగా ఇండియాలో టాప్ 10 హీరోలు ఎవరు, వారిలో ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. ఓర్మాక్స్ మీడియా అసలు ఇండియాలో టాప్ హీరోలు ఎవరు అనే దాని మీద ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, లాస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? వాస్తవానికి హీరోలు నెంబర్లు ఇవ్వడం అనేది కొంచెం నాకైతే పద్ధతిగా కాదు. ఎందుకంటే ఎవరు ఎక్కువ ఎవరి టాలెంటు, ఎవరి చరిస్మా వాళ్ళకు ఉంటుంది. కొన్ని అంశాల్లో కొందరు రాణిస్తారు, కొన్ని భావాలు ప్రకటించడంలో కొందరు స్పెషాలిటీ ఉంటుంది. సరే, ఒక మనిషిని చూస్తే అభిమానం ఊరికనే పుట్టుకొస్తుంటుంది. కొంత మనిషి కొంచెం లేట్గా పుట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ ఏవైనా చూసి మెజర్ చేసి ఒక హీరో ముందుంటాడు, ఒక హీరో వెనక్కుంటాడు అనేది చెప్పడం ధర్మం భావ్యం కాదు. కానీ ఇప్పుడు ఆ సంస్థ ప్రకటించిన దాని ప్రకారం వాళ్ళు ఏ పరిగణకు తీసుకున్నారో ఏంటో, మరి ఏ ఓటింగ్ ఏం తీసుకున్నారు, కానీ ఒక లిస్ట్ అయితే ఇప్పుడు రిలీజ్ చేసింది. వాళ్ళు ప్రకటించిన లిస్టు ప్రకారం 10 మంది టాప్ దేశంలో ఉన్నటువంటి ఈ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినిమా హీరోల్లో ర్యాంకింగ్ ఇచ్చారు. మొదటి 10 మంది అని చెప్పి ఒక లిస్ట్ విడుదల చేసింది. దాంట్లో లక్కీలీ మన తెలుగు వాళ్ళు 6 ఉన్నారు. అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 హీరోస్లో దక్షిణ భారతదేశానికి చెందిన హీరోలు, అది ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలే 6 ఉన్నారంటారు. 6. ఓకే, 2 తమిళ్స్, 2 బాలీవుడ్ ఉన్నారు. మన భారత చలనచిత్రంలో నాకు అవగాహనంత వరకు మొత్తం 23 భాషల్లో చిత్రాలు నిర్మించబడుతుంటాయి. అధికంగా దక్షిణ భారతదేశ భాషా చిత్రాలను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భారీ ఎత్తున ఉంటాయి. తర్వాత హిందీ, మిగతా అన్ని కొంచెం వరకు. అంటే మనం ఈ మధ్య బాగా చూస్తూ ఉంటాం బెంగాలీ ఫిలిం అని, గుజరాతీ భాష అని, ఇట్లాంటి కొన్ని ప్రాంతీయ భాష కొన్ని చిత్రాలు ఉంటాయి. సో టోటల్గా చిన్నయో పెద్దగా కలిపి 23, 22 వరకు భాషా చిత్రాలు ఉన్నాయి. దాంట్లో హీరోలు ఉన్నారు. సో ఇన్ని భాషల్లో ఇంత దేశం మొత్తానికి మన తెలుగు నుంచి 6కు అత్యధికంగా ఫాలోయింగ్ ర్యాంకింగ్ ఉన్నటువంటి దాంట్లో తీసుకుంటే మన తెలుగు వాళ్ళు ఆరుకుంటే మనకు గర్వించదగ్గ విషయమే. ఏదైతే ఓర్మాక్స్ మీడియా వాళ్ళు ఇచ్చినటువంటి సంస్థ ఏదైతే ఇచ్చిన ర్యాంక్ ప్రకారం దాంట్లో హైయెస్ట్ ఫాలోయింగ్స్ ఉన్నటువంటి హీరో ఎవరంటే ప్రభాస్ నెంబర్ 1. ఓకే, ఎందుకు నిజంగా న్యాయమే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనకు తెలుసు బాహుబలి 1 and 2 ప్రపంచ స్థాయికి ఏ విధంగా వెళ్ళిందో. తర్వాత అక్కడి నుంచి ఆ క్రేజ్లో నుంచి సలార్ కానీ, ఆ తర్వాత కలికి కానీ క్రేజ్ బాలీవుడ్ దాటి ఇండియా దాటి హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళిపోయాది. ప్యాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. సో అందుచేత కావచ్చు. ఇంకోటి ప్లస్ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి భారీ నిర్మాణం, ఆయన సబ్జెక్ట్ కానీ శరీర నిర్మాణం కానీ బాగా కలిసి వచ్చిన అంశాలు. ఎందుకంటే హాలీవుడ్లో హీరోలు హైట్గా బాగుంటుంది ఆ శరీర నిర్మాణం. సో అట్లా పాపులర్ అయ్యాడు. సో మొత్తం మీద అయితే నెంబర్ 1 ప్రభాస్ గారికి ఇచ్చారు. నెంబర్ 2 వచ్చేసి తమిళ్ హీరో విజయ్కి వచ్చింది. ఓకే, మనకు చూస్తున్నాను క్రేజ్ ఈ మధ్యకాలంలో రాజకీయాలకు రాబోతున్నామని. రాజకీయాలకు వచ్చాడు, పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకటి 3rd వచ్చి షారూక్ ఖాన్ గారు. 4th వచ్చి అల్లు అర్జున్ గారు, బండి. 4th 5th మహేష్ బాబు. 6th వచ్చేసి తమిళ స్టార్ అజిత్ అండి. తర్వాత 7th వచ్చేసి రామ్ చరణ్. ఓకే, 8th పొజిషన్ వచ్చేసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. 9th వచ్చేసి మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళింది సల్మాన్ ఖాన్కి. 10th వచ్చేసి పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఏదేమైనా సరే వీళ్ళకి ర్యాంక్ ఇచ్చేంత మాత్రాన, ఆ ఓటింగ్ వచ్చిన మాత్రం ఈయన కన్నా, అంటే ఏ ప్రాతిపదికన ఓర్మాక్స్ మీడియా అనేది ఈ సర్వే నిర్వహించింది అనేది ఎవరికి తెలియదు. మేము ఏదో సర్వే చేసాము, ఓటింగ్ ఇచ్చాము, ఆ ప్రశ్నావళి ప్రకారం ఈ విధంగా వచ్చారు అంటున్నారు. కానీ ఇప్పటికి కూడా కాకపోతే దీంట్లో ఒకంత హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నిజంగా భారతదేశం మొత్తం మీద టాప్ 10 హీరోల్లో 6 తెలుగు హీరోలు ఉండడం నిజంగా ఇది సంతోషించదగ్గ విషయం. సరే, ఈ వీడియో చూసే ప్రేక్షకులు కూడా ఒక విన్నపం ఏంటంటే, ఇక్కడ వెనక ముందు ర్యాంకులు ఇచ్చేంత మాత్రాన ఒక హీరో గొప్ప, ఒక హీరో తక్కువ అని కాదు. అందరూ సమానులే. ఈ ప్రతిపాదికంగా ఏదో సంస్థ చేసినటువంటి ప్రతిపాదిక కానీ ఆ ర్యాంకింగ్కి నాకు కానీ, మన ఛానల్కి కానీ, మీకు కానీ అప్రస్తుతం అనేది నేను చెప్తాను. ఏంటి అసలు, అంటే ఏ ప్రాతిపదికన చేశారు ఏంటనేది
ఆర్మాక్స్ మీడియా ఏమన్నా పొందుపరిచిందా ఆ సర్వేలో? ఏం చేయాలి మీ ప్రశ్న వల్ల అడిగిన ప్రకారం అని చెప్పేసి వాళ్ళు వెల్లడించారు. పూర్తి వాళ్ళ వెబ్సైట్ ఏమైనా ఇంకా క్లియర్గా ఇస్తారో చూద్దాం. ఇప్పుడైతే ఈ రోజు వెల్లడించిన విషయం కాబట్టి ఇంకా పూర్తి స్థాయి సమాచారం లేదు. బహుశా వాళ్ళు రేపు ఎల్లుండి ఏమన్నా పత్రికాముఖంగా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం చెప్దాం. ఏదైనా సరే అంటే భారతదేశంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమల్లో ముఖ్యంగా బాలీవుడ్లో నిర్మించేటువంటి సినిమాలకు ఒక రేంజ్ ఉంటుందని ఇంతకు ముందు చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత నిజంగా ఇంతకుముందు తెలుగు సినీ పరిశ్రమ సముద్రంలో ఆవగింజంత అనుకునేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ బాహుబలి 2 ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఆ పరిస్థితిని అయితే మార్చేసాయి నిజంగా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 హీరోస్లో మొదటిగా టాప్ ప్లేస్లో ఉన్న హీరో ప్రభాస్ గారు, అంటే తెలుగు హీరో. అలాగే రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా తమిళ్ నుంచి విజయ్ గారు. 3 షారుఖ్ ఖాన్. 4 మళ్ళీ 4, 5, 6 మనంతా మనకే వచ్చింది. సరే ఏదైనా సరే అదే చెప్తున్నా, ప్రశ్న వాళ్ళు ఎలా పెట్టారో ఏంటో. సరే ఏది పెట్టినా కూడా కొందరు ఉదాహరణకు ఈ 10 ర్యాంకులో రాని హీరో కూడా ఉండొచ్చు, వాళ్ళకి అభిమానులు ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఓట్లింగ్ పాల్గొనలేదేమో. ఓకే, సరే అట్లా వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్ ఏంటి వాళ్ళది ఏంటంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏదైనా సరే అందరు హీరోలు ఎవరికి వాళ్ళు గొప్ప, ఎవరి టాలెంట్ వారికి ఉంది. వెనక ముందు వెనక పైకా కింది ర్యాంక్ అనేది మనం పరిగణించకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.